రామగుండం నవ నిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరీకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. 2,53,00,00,000 రూపాయల అమృత్ 2.0 నిధులతో రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రశాంత్ నగర్, మల్లపురాణికుంట 1,81,00,000 రూపాయల నిధులతో మల్కాపూర్, భామండ్లకుంట చెరువుల పునరుజ్జీవన పనులను మంగళవారం నగర మేయర్ మాంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరుజ్జీవన పనుల్లో భాగంగా చెరువుల సుందరీకరణతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించడానికి ఈ 2 చెరువుల వద్ద గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మల్కాపూర్, ప్రశాంత్ నగర్లోని లోతట్టు ప్రాంతాలు గతంలో వరద ముంపుకు గురై స్థానికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. మరోసారి వరద ముప్పు ఏర్పడకుండా కాలువ నిర్మాణంతో పాటు మేయర్ మాంకాళి స్వామి నేతృత్వంలో కాలువల్లో పూడికతీత పనులు చురుగ్గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులతో పాటు పేదలు, మహిళల సంక్షేమానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. రామగుండంలో ఒకప్పుడు పవర్ ప్లాంట్లలో కూలీలుగా పనిచేసినటువంటి మహిళలు స్వంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని యాజమానులుగా మారేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. రామగుండం నగరాన్ని వ్యాపార, విద్య, వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా ఉపాధి కల్పన కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పబ్లిక్ హెల్త్ ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చెరువులు సుందరీకరణతో పాటు ఒక ట్యాంక్ బండ్గా పెరుగుతున్న నగరాల్లో ఈ ప్రాంతంలో నివసించే వారికి ఒక వాకింగ్ ట్రాక్తో పాటు అద్భుతమైనటువంటి గార్డెన్ చేసే ఒక కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్లో 2 చెరువులు ఉన్నాయి. మల్లపురాణి కుంటలో ఇవాళ 2.5 కోట్లతో అద్భుతమైన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈరోజు భూమి పూజ చేసుకుంటాం. అలాగే నవనిర్మాణంలో భాగంగా సుందరీకరణతో పాటు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి వారికి కూడా చెరువులు పూర్వం వ్యవసాయంతో పాటు మంచినీటికి వాడుకున్నటువంటి చరిత్ర ఉండేది. కానీ నగరం పెరుగుతున్న కొద్దీ చెరువుల పరిస్థితి అధ్వానంగా అవుతున్న సమయంలో మరి దీన్ని సుందరీకరణ చేస్తూ అటు వ్యవసాయానికి అవసరం ఉంటే మరి నిత్యం చుట్టుపక్కల నివాసంలో వారికి అన్ని రకాలుగా అద్భుతంగా ఆహ్లాదకరంతో పాటు మంచి ఆరోగ్యాన్నిచ్చే వాతావరణం ఏర్పాటు చేసే కార్యక్రమంగా ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. రామగుండం అద్భుతంగా నవనిర్మాణం జరుగుతాం. సోదరుడు మేయర్ గారు మాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లనతో పాటు కార్పొరేటర్ రవి గారు, మరి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ నివాసంలో వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. అద్భుతమైన నగరాన్ని ఈరోజు అందరికీ కనబడేటట్టుగా చూస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇంకా అద్భుతంగా కలిసి ముందుకు పోదాం. రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ చెరువుల పునరుజ్జీవన పనులతో పాటు 3వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి అభ్యర్థన మేరకు మరో ₹1 కోటి పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారని అన్నారు. మే నెల 2వ వారంలో నిధులతో పాటు 3వ డివిజన్లో రోడ్లు, కాలువల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. నగరాన్ని సుందరీకరించడానికి ఒక పక్క ప్రయత్నం జరుగుతుంటే రోడ్లు, కాలువల్లో చెత్త వేయడం సరికాదన్నారు. ప్రజలు సహకరించి చెత్తను బయట పడవేయకుండా మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. అందరూ కూడా సాయంకాలం పూట ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇదంతా కూడా చెరువును పూడిక తీయించేసి ఒక ట్యాంక్ బండ్ మాదిరిగా కట్టించి ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా పెట్టించి మీరందరూ కూడా ఉదయమే లేచి బ్రహ్మాండంగా వాకింగ్ చేసుకొని అదే మాదిరిగా సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీరందరూ కూడా మాట్లాడుకునే విధంగా, పిల్లలందరూ కూడా సాయంకాలం చదువుకునే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక తట్టెడు మట్టి కూడా తీయని వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.
కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఈ చెరువునంతా కూడా పూడిక తీయించి మంచిగా ట్యాంక్ బండ్ లెక్క చేసి దాదాపు అభివృద్ధి చేయాలని ఈరోజు 1,84,00,000 రూపాయలతోటి ఈ ఒక్క చెరువుకు సంబంధించే 1,84,00,000 కేటాయించడం జరిగింది. అదే మాదిరిగా అక్కడ ప్రశాంత్ నగర్లో కూడా 2,53,00,000తోటి అది కూడా చేయడం జరిగింది. డిఈ గారు ప్రతిరోజు ఇక్కడ పని అనేది రేపటి నుంచే మొదలు కావాలి. ఒక్క రోజు కూడా పని ఆగకుండా దీనంతా కూడా ఒక క్వాలిటీ తోటి ఒక సిస్టమేటిక్గా మనం ఏదైతే మొన్న మాట్లాడినామో దాని పద్ధతి ప్రకారం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. అలాగే దీనికి సంబంధించిన చెరువుకు సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకొని ఆ చివరికి ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ. అది ఏదైతే మనకు ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఎక్కడైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా పూర్తిగా ఈ చెరువు కిందనే ఉండేటట్టు చేయండి. గౌరవ ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు వడ్లూరి రవి, వెంగళబాపు, చిదురాల నాగరాజు, కొలని కవిత, దూలికట్ట సతీష్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారి డి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.